హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురు, కొత్త జీవో విడుదల, పాత జీవోల రద్దు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు. సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులపైన నూతన మార్గదర్శకాలు. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను సకాలంలో అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ గతంలో జారీ చేసిన అన్ని జీవోలను రద్దు చేసింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకు మరింత ప్రాధాన్యత అయితే లభించనుంది. ముఖ్యమైన మార్పులు మరియు ఆదేశాలు. వడ్డీ చెల్లింపు మరియు క్రమశిక్షణా చర్యలు. సో, పదవీ విరమణ చెల్లింపులలో జాప్యం జరిగితే జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు వర్తించే వడ్డీ రేటుతో గ్రాట్యుటీ బకాయిలపై వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా జాప్యానికి బాధ్యులైనటువంటి ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటారు. ఈ వడ్డీ మంజూరు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులలో వడ్డీ లెక్కింపు, క్రమశిక్షణ లేదా న్యాయపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నప్పుడు పెన్షన్ ప్రయోజనాల చెల్లింపులపై వడ్డీని ఆ చర్యల ముగింపు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి లెక్కిస్తారు. అంటే క్రమశిక్షణ లేదా న్యాయపరమైన చర్యలు ముగిసిన తర్వాతే వడ్డీ వర్తిస్తుంది. పరిపాలన లోపాల వల్ల జాప్యం పరిపాలనా లోపం వల్ల లేదా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి నియంత్రణకు మించిన కారణాల వల్ల సంభవిస్తే షరతులు లేకుండా వడ్డీ చెల్లిస్తారు. పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు. ముందస్తు దరఖాస్తు. పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ విరమణ తేదీకి 18 నెలల ముందుగానే పెన్షన్ కోసం సూచించిన దరఖాస్తు ఫారాన్ని కార్యాలయ అధిపతికి పంపించాలి. ఫారాల సమర్పణ. ఉద్యోగికి 2 నెలల లోపు ఫారాలను సమర్పించాలని సూచనలు ఇవ్వాలి. ఉద్యోగులు అందుకున్న తేదీ నుండి 2 నెలల వ్యవధిలోపు ఫారాలను నింపి సమర్పించాలి. సర్వీస్ వివరాల ధృవీకరణ. సంబంధిత కార్యాలయాధిపతి సర్వీస్ రిజిస్టర్‌లో సర్వీస్ వివరాలు సక్రమంగా నమోదు చేయబడి, ప్రతి సంవత్సరం డీడీఓ ద్వారా ధృవీకరించబడి అప్‌డేట్‌గా ఉంచబడ్డాయని నిర్ధారించుకోవాలి. పెన్షన్ పత్రాల తయారీ. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 6 నెలల ముందు మునుపటి 12 నెలల సర్వీస్ వివరాలు, బకాయిల స్థానంలో మొదలైన వాటిని ధృవీకరించిన తర్వాత పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీని అంచనా వేయడానికి పెన్షన్ పత్రాల తయారీని ప్రతి విభాగాధిపతి లేదా కార్యాలయాధిపతి చేపట్టాలి. బకాయిల అంచనా. నాన్ గెజెట్ అధికారుల విషయంలో కార్యాలయాధిపతి, గెజెట్ అధికారి విషయంలో విభాగాధిపతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు చెల్లించాల్సిన బకాయిలను సరిగ్గా అంచనా వేయడానికి బాధ్యత వహిస్తారు. దీని ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తేదీకి 2 సంవత్సరాల ముందు బకాయిలను అంచనా వేయడానికి చర్యలైతే తీసుకోవాలి. ఇకపోతే ఈ మేరకు చూసుకున్నట్లయితే ఇతర కీలక నిబంధనలు. సో, పార్షియల్ పెన్షన్ లేదా గ్రాట్యుటీ విడుదల. ఆచూకీ తెలియనటువంటి ఉద్యోగుల విషయంలో లేదా పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే నిలిపివేయాలి లేదా ఉపసంహరించుకోవాలని నిర్ధారణకు వచ్చిన సందర్భంలో పదవీ విరమణ గ్రాట్యుటీపై తుది ఉత్తర్వులు ప్రభావం చూపకపోతే అర్హత కలిగిన పదవీ విరమణ గ్రాట్యుటీలో 80% వరకు విడుదల చేయవచ్చు. తాత్కాలిక పెన్షన్. పదవీ విరమణ చేసిన ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంటల్ లేదా న్యాయమైనటువంటి చర్యలు ముగిసిన తర్వాత సమర్థ అధికారి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ మేరకు వరకు తాత్కాలిక పెన్షన్ చెల్లిస్తారు. తాత్కాలిక పెన్షన్ సాధారణ పెన్షన్ అర్హతలో 70% కంటే తక్కువగా ఉండరాదు. విదేశీ సేవల విషయంలో బాధ్యత. విదేశీ సర్వీస్ నిబంధనలు లేదా షరతులపై సేవలను పొందిన ఉద్యోగులకు సంబంధించి రుణాలు తీసుకునే సంస్థల బాధ్యత. అటువంటి చెల్లింపులపై ఉన్ చెల్లింపులపైనప్పుడు రుణాలు తీసుకునే సంస్థలు పెన్షన్ సహకారాన్ని చెల్లించకపోవడం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగి పెన్షన్ క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం జరగదు. సకాలంలో పెన్షన్‌ను క్లెయిమ్ చేయడం రుణ శాఖ బాధ్యత. పెన్షన్ పత్రాల మంజూరు అధికారం. రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేయడానికి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్‌కు పంపాలి. క్ర క్లాస్ 4 మరియు ఇతర తక్కువ జీతం పొందే ఉద్యోగులు పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ గార్డులకు సంబంధించి పెన్షన్ మంజూరు అధికారి ప్రతి జిల్లాలోని రాష్ట్ర ఆడిట్ అధికారులకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్, ఢిల్లీ ఉద్యోగులు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్‌లోని క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ ప్రయోజనాలకు ఏపీ భవన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యత వహించాలి. గతంలో ఉన్న వడ్డీ రేట్లు 2006కు ముందు మరియు తర్వాత. గతంలో భారత ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. పరిపాలనా కారణాల వల్ల తలెత్తే రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపు ఆలస్యంపై వడ్డీ కూడా అనుమతించబడింది. 2006కు ముందు గ్రాట్యుటీ ముగిసిన తర్వాత 3 నెలలకు మించి కాలానికి అయితే మించిన కాలానికైతే సంవత్సరానికి 7%, ఒక సంవత్సరం పైబడితే 10% చొప్పున గ్రాట్యుటీ గడువు ముగిసిన తర్వాత వాస్తవానికి చెల్లింపు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు చెల్లించేవారు. 2006 తర్వాత 2006లో వచ్చిన వడ్డీ రేట్లు తగ్గాయి. సో, గ్రాట్యుటీ చెల్లించాల్సిన గడువు ముగిసిన తర్వాత చెల్లింపు చేసిన నెల ముందు నెల చివరి వరకు చెల్లించాల్సిన 3 నెలలకు మించి సంవత్సరానికి 4.5% మరియు ఆ తర్వాత సంవత్సరానికి 5% వడ్డీ రేట్లనైతే ప్రభుత్వం అనుమతించింది. నూతన మార్గదర్శకాలతో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులలో జాప్యం జరిగితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెద్ద ఊరట అనైతే చెప్పవచ్చు.